ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. చంద్రబాబు గారు చూశారు 2014లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు. నేను కూడా అప్పుడు ఎంపీని. ఆయన పాదయాత్ర అంతా ఈ ప్రాంతంలో నేనే చూసాను, మీ అందరికి తెలుసు. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చుకొని వెళ్ళేవాడు. ఒక్క హామీ నెరవేర్చలా. అదేంటంటే ఈ రాష్ట్రం విడిపోయింది అని చెప్పి లేనిపోయినన్నీ చెప్పేవాడు. డ్వాక్రా రుణాలు చేయలే, రైతు రుణ మాఫీ చేయలే, రకరకాలు చేసి ఇప్పుడు మళ్ళీ ఏంటది మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక కార్డు పట్టుకుని తిరుగుతున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఒకళ్ళకే, బుద్ధి లేని వాళ్ళ అబ్బాయికి గ్యారంటీ ఇస్తాడు, ఆయన కుటుంబానికి గ్యారంటీ ఇస్తాడు తప్ప ఆయన చెప్పేవన్నీ మళ్ళీ అబద్ధాలే, ఏం చేయడు. మళ్ళీ అమరావతి అంటాడు. నేను చూసా, అంటే మీకు నేను చెప్పేవాడిని, ఇంటి నుంచి బయటకు వచ్చేవాడు ఒక కార్లో, బుల్లెట్ ప్రూఫ్ కార్లో, ఎదురుగా హెలిప్యాడ్ ఉండేది అంత దూరంలో. హెలికాప్టర్ ఎక్కేవాడు, గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగేవాడు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళేవాడు. ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, నేను ఇవన్నీ ప్రత్యక్షం చూశాను కాబట్టి చెప్తున్నా, సార్ మా రాష్ట్రం ఇదైపోయింది, మాకు డబ్బులు కావాలనేవాడు. ఆయన తిరంగానే ఆయన మాతో చెప్పేవాడు. ఆయన ఒక స్పెషల్ హెలికాప్టర్ ఎక్కాడు, ఇంటి ముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగాడు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకు వచ్చాడు. మీ రాష్ట్రం పెద్ద అంటాడు ఏంటని మాకు చెప్పుకోడు ఆయన. అర్థమైంది మీకు? మమతా బెనర్జీ వస్తుంది కదా, రబ్బర్ చెప్పులు వేసుకుని, నూలు 100 రూపాయలు చీర కట్టుకుని మామూలు ఫ్లైట్లో వస్తుంది, సాయంత్రం కార్లో తిరుగుతుంది. అది ఆ రాష్ట్రం పేద రాష్ట్రం అంటే నమ్ముతాం, మీ ముఖ్యమంత్రిని చూసి పేద రాష్ట్రం అంటే నమ్ముతాం అని చుట్టుపక్కల సెక్రటరీ చెప్తూ ఉంటాడు మాకు. అట్లా ఆయనంతా హైపు, ఈయనంతా రియాలిటీ. ప్లస్ మీరేమీ సంకోచించొద్దు, ఆలోచించొద్దు. జగన్ గారి మీద నమ్మకం, ఇక్కడ పనిచేసే వ్యక్తుల మీద నమ్మకం, రెండు అయ్యే మనకు శ్రీరామ్ రక్ష. ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం కోసమే చంద్రబాబు గారి పనికి వస్తారు. అది ఆ 29 గ్రామాల్లోనే. మీకు తెలుసు, అంటే మనందరం రైతు కుటుంబం, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా తాతగారు వ్యాపారంలోకి వచ్చారు 1928లో విజయవాడలో. అంతకుముందు మాది రైతు కుటుంబమే. మనకి భూమి అంటే మనకి ఒక భద్రత. ఆ 29 గ్రామాలు కాకుండా మిగతాదంతా గ్రీన్ బెల్ట్ చేసి, మన అమ్ముకొని ఇక్కడ చేసి, మన పిల్లల పెళ్ళైతేనో, మన అబ్బాయి చదువులకో, మనం ఏంటంటే 1 ఎకరం 6 ఎకరం అమ్ముకుందాం, మనకు పనికి వస్తే రోజువారీగా ఖర్చులు సరిపోయినా, ల్యాండ్ వాల్యూ పెరిగితే ల్యాండ్ అమ్ముకోగలిగితే సరిపోతుంది అనుకుంటున్న టైంలో కృష్ణా గుంటూరు జిల్లాని మొత్తాన్ని గ్రీన్ బెల్ట్గా చేసి, మనం అమ్ముకొని ఇక్కడ చేసి, మనకు ల్యాండ్ వాల్యూ తగ్గించేసి ఆ 29 గ్రామాల్లో రియల్ ఎస్టేట్ ఖర్చు కోసమే చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.